క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనములు. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. అయితే ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. ప్రియులారా, పౌలు గారు అనేక మార్లు విభిన్న పరిస్థితుల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు తనకు సహాయముగా నిలిచేవారు ఎవరూ లేరు. ఎన్నో మార్లు భయమునకు గురి అయినప్పుడు, శోధనలు, శ్రమలకు గురి అయినప్పుడు, ఒంటరితనమును అనుభవించినప్పుడు, నిందలు భరించినప్పుడు తాను ఒక్కడే పోరాడవలసి వచ్చినది. అయితే పౌలు గారు సెలవిస్తుంటున్నారు, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ తన పక్షముగా నిలవలేదని, అందరూ తనను విడిచిపోయిరి. అయితే ప్రభు మాత్రము తన ప్రక్కన నిలిచి పౌలును బలపరిచెను అని పౌలు సెలవిస్తుంటున్నాడు. అవును ప్రియులారా, మన దైనందిన జీవితంలో కష్ట సమయములో అనేక పర్యాయములు మనము ఒంటరిగా నిలవవలసి వస్తుంది. ఆ సమయంలో అందరూ మనలను విడిచి వెళ్ళిపోవచ్చు. అయితే దేవుని వాక్యంలో మనము చూచినట్లయితే ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను అని పౌలు సెలవిస్తుంటున్నాడు. అవును, అందరూ మనలను ఒంటరిని చేసి వెళ్ళిపోవచ్చు. ఇతరులు మనలను అర్థము చేసుకోకపోవచ్చు. మన నిమిత్తము ఎవరు రాకపోవచ్చు, లేకపోవచ్చు. అయితే దేవుడు మాత్రము మన కుడి ప్రక్కనే నీడగా మనకు తోడై ఉంటారు. ఆయన మనలను ఎన్నడూను విడువడు, ఎడబాయడు. అదే విధముగా సమస్యల గుండా, నిందల గుండా, అవమానాల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, మనపైకి లేచివారు అనేకులు ఉన్నప్పుడు, మనకు విరోధముగా జనులు పోగైనప్పుడు, చెయ్యని నేరమునకు మనలను బాధితులను చేస్తున్నప్పుడు ప్రభువు మనకు తోడై ఉండి వాటి అన్నిటి నుండి, ఇతరులు చెయ్యాలి అనుకున్న కీడు నుండి, ప్రతి దుష్కార్యం నుండి మనలను తప్పిస్తారు. మన దేవుడు తప్పించు దేవుడై మనకు తోడై ఉంటారు. అంతేకాకుండా మనము మన దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా జీవిస్తూ ఆయనకు విధేయులమై జీవిస్తున్నప్పుడు వీటి అన్నిటి నుండి మనలను తప్పించి పరలోక రాజ్యమునకు చేరునట్లుగా పౌలు గారిని రక్షించినట్లు అనుదినము, అనుక్షణము మనలను కూడా రక్షిస్తారు. అయితే పౌలు గారి వలె దేవుని కాపుదల మనము పొందుకోవాలి అంటే పౌలు గారి వలె దేవుని ఎడల ప్రేమ, తృష్ణ, ఆసక్తి కలిగి ఉంటున్నామా? ఆయన వలె మనము భక్తి జీవితము, త్యాగపూరితమైన జీవితము, దేవుని కోసము రోషము కలిగిన జీవితము జీవిస్తున్నామా? ఒక్కమారు ఆలోచిద్దాము. దేవుడు మన కుడి ప్రక్కన నీడగా ఉండాలి అంటే ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి మనలను తప్పించి అంతము వరకు మనలను రక్షించాలి అంటే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనము జీవించే వారమై ఉండాలి. గనుక నేటి నుండైనా దేవునికి విధేయులమై జీవించుట నేర్చుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, పరలోకమందు ఆసీనుడయున్నవాడా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకై స్తోత్రములు, స్తుతులు, వందనాలు తెలియచేసుకుంటున్నాను. మిమ్ములను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని వాక్యము సెలవిస్తుండగా ప్రభువా, మమ్ములను మీ బలిష్టమైన రెక్కల క్రింద కాయిచు సంరక్షిస్తూ నడిపించుచున్న దేవా, నీకు వందనాలు. పౌలు వలె మీ మీద ఆధారపడి ఆనుకొని భక్తి జీవితము కలిగి మీ కాపుదల పొందుకొనుటకు, మా శత్రువుల నుండి తప్పింపబడుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.